చైతన్యరథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వల్లభనేని వంశీ ఎట్టకేలకు బెయిల్ వచ్చి బయటకు వచ్చాడు. ఈరోజు ప్రభుత్వం ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు 1 వీక్ పోస్ట్ పోన్ చేసింది. ఆ బెయిల్, ఆ జడ్జిమెంట్ వచ్చేలోపు బయటకు వచ్చాడు. ఒకవేళ ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే మళ్ళీ లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి. క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికైనా వల్లభనేని వంశీకి జ్ఞానోదయం అయిందా లేదా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొలి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. వల్లభనేని వంశీకి జ్ఞానోదయం అయిందంటారా? సుప్రీంకోర్టులో బెయిల్ రద్దయ్యే అవకాశం ఉందా మళ్ళీ? అంటే ఒక విషయం అయితే చెప్పాలి. అంటే కొంతమంది పేర్లు చూద్దాం. ఇట్లాగే లోపలికి వెళ్ళి బయటకు వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామందికి అయితే జ్ఞానోదయం అయితే అయింది. దానికి ఉదాహరణ పోసాని కృష్ణమురళి. పోసాని కృష్ణమురళి ఎక్కడ అసలు మాట్లాడట్లేదు, ఎక్కడ అందుబాటులో లేడు, అసలు ఎక్కడ మీడియాతోటి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. రెండోది ఆయన పర్సనల్గా కూడా పూర్తిగా హైబర్నేట్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే నందిగం సురేష్ మొదట కొంత ఆవేశంగా మాట్లాడినప్పటికీ తర్వాత క్రమంలో ఆయన ఆవేశం తగ్గినప్పటికీ ఒక విషయంలో ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అది కూడా అదే రకమైనటువంటి అభిప్రాయం. ఆయన విషయంలో కూడా అట్లాగే చూడాలి. అట్లాగే ఇప్పుడు బోరగడ్డ అనిల్ విషయంలో చూస్తే, బోరగడ్డ అనిల్ ఎంత అగ్రెసివ్గా మాట్లాడేవాడు, ఎంత అగ్రెసివ్గా అంటే వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు అనేది ఒక అంశం అయితే, ఆ తర్వాత క్రమంలో ఆయన పూర్తిగా డౌన్ అయిపోయాడు అనేటటువంటిది కనిపిస్తుంది. వల్లభనేని వంశీ కూడా గతంలో ఆయన మాట్లాడే మాటలకి ఇప్పుడు ఆయన దగ్గు, ఊపిరితిత్తుల సమస్య నుంచి మొదలు పెడితే బ్యాక్ పెయిన్ సమస్య వరకు అన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అయితే చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరన్న పాయింట్ అంటే ఏమన్నా కనీసం ఆయనలో మార్పు వస్తుందా, ఇన్నాళ్ల జైలు జీవితం, ఇన్నాళ్ల అండర్ ట్రయల్ జీవితం ఆయనలో ఏమైనా మార్పు తీసుకొస్తుందా అనేది. ఇట్లా వరుస పెట్టి చూస్తే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఎదుర్కొన్నటువంటి చాలామందిలో మార్పు అయితే వచ్చింది. ఇక్కడ ఈ వ్యక్తి వల్లభనేని వంశీ విషయంలో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి మరోసారి నోరు పారేసుకునేటువంటి అవకాశం అయితే నాకైతే కనిపించట్లే. ఒక పక్క ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి, రెండో పక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా వెంటాడుతున్నాయి అనేటటువంటి అంశం. అంటే ఆయనతోటి వివాదం ఉన్నటువంటి పలు భూములు కూడా ఇప్పుడు ఆపోజిషన్ వాళ్ళు, దాంట్లో ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాళ్ళు అప్ హ్యాండ్ తీసుకున్నారు అనేటువంటి అంశాలు బాగా అన్ని వివాదాలు. ఒక మనిషి హైబర్నేట్ అయ్యేటటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయనకి ప్రధానంగా అండగా బలంగా ఏదైతే ఫీల్ అయ్యారో అవే వాళ్ళ ఇబ్బందుల్లో పడేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి అంశం బాగా విస్తృతంగా చర్చలో అయితే ఉంది. సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా చర్చలో ఉంది, బయట కూడా ఆయన క్లోజ్ అక్వైంటెన్సెస్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఉన్నటువంటి ఆర్థిక వివాదాలు, అదే సందర్భంలో ముఖ్యంగా భూ వివాదాల్లో ఆయన ఆపోజిట్ పార్టీలు అప్ హ్యాండ్ తీసుకున్నారు అనేటటువంటి అంశం బాగా చర్చలో ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన బయటకు వచ్చి మరోసారి నోరు పారేసుకుంటాడని నేను అనుకోవట్లేదు. అదే సందర్భంలో మీరు వారంలో ఏం జరగబోతుంది అనేది ప్రశ్నలో ఉంది. కాబట్టి ఒక అంశం అయితే క్లియర్ రామబ్రహ్మం గారు, అంటే వంశీకి బెయిల్ వస్తుందా రాదా అని ఊహాగానాలు మనం చేయకూడదు. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఊహాగానాలు మనం చేయకూడదు. కానీ ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి లాయర్లు కానీ, మరో ప్రైవేట్ కేసులో ఉన్నటువంటి భూ కబ్జా విషయంలో ఉన్నటువంటి లాయర్లు కానీ చాలా గట్టిగా వాదించారు. ఏ రకమైనటువంటి తీర్పు వస్తుంది అనేటటువంటి అంశం పక్కన పెడితే, ఈ క్రోనలాజికల్ ఆర్డర్ని కనుక చూస్తే ఆయన బెయిలు రద్దయ్యే అవకాశాలనే ఎక్కువగా చూపిస్తోంది అంటూ న్యాయ నిపుణులు చెప్తున్నారు. కానీ అది ఊహాగానం మనం చేయకూడదు అనేది ప్రాథమికమైన అంశం. నిన్న జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొట్టే మాటలు చెబుతూ యువత సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళని రెచ్చగొడుతూ ఫోన్ని గన్లా వాడండి అంటూ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఫోన్ని గన్లా వాడమంటం ఏంటి అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? వాస్తవంగా ఫోన్ గన్లా వాడటమేమో కానీ గన్నుల్ని గన్లాగా వాడినటువంటి చాలామంది వాళ్ళ న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యాయపరమైనటువంటి ఇప్పుడు సత్యవర్ధన్ కేసు ఏంటండి, కేసు విత్డ్రా చేసుకోమని బెదిరించి ఆ క్రమంలో ఇన్నాళ్ళు అండర్ ట్రయల్ ఖైదీగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది.
ఫోన్ని గన్లాగా వాడమంటాం కాదు, అసలు గన్ని గన్లాగా వాడి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు వరుసగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి అంశం ఒక పక్కన ఉంటే, రెండొకటి జగన్మోహన్ రెడ్డి కోసం తమ రాజకీయపరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనం కోసం ఈ వ్యక్తులు, ఈ యువకులు వీళ్ళందరూ తమ భవిష్యత్తును ఇబ్బంది పెట్టేకునేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేటటువంటి భావం అయితే ఇటీవల కాలంలో చాలామంది యువకులు, ఇటువంటి యువకుల తల్లిదండ్రుల్లో మాత్రం కనిపిస్తోంది. ఎందుకు వచ్చినటువంటి కేసులు, ఎందుకు వచ్చినటువంటి, ఒకటైతే క్లోజ్ మానిటరింగ్ జరుగుతోంది, వ్యక్తులకి సంబంధించినటువంటి కానీ, ఒక గ్రూపులకు సంబంధించినటువంటి కానీ, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కానీ ఏదైతే కూటమి జరిగి వీళ్ళందరూ గుంపులుగా మారి ఒక వ్యక్తులను, ఒక నాయకుడినో, ఒక నాయకుల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసేటటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ఆ రకమైన ఆలోచన చేయాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి వీళ్ళందరికీ జరుగుతున్నటువంటి వీళ్ళందరి పరిస్థితి చూస్తే మాత్రం, ఇప్పుడు అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లోకి వెళ్తే ఎవరు కొట్టరు, ఎవరు తిట్టరు, కానీ ఆ లోపల జరిగేటటువంటి ఆ మదనలో ఈ రకమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయి. ఒకటైతే క్లియర్, ఎటువంటి పరిస్థితుల్లో గన్నుని గన్నులాగా వాడాలి, పెన్నుని గన్నులాగా వాడాలి, ఫోన్ని గన్నులాగా వాడాలి అనేటటువంటి అంశంలో ఆ విజ్ఞత ఇవాళ ఉన్నటువంటి యువతకు కూడా అవసరం. ఆ యువతకు కూడా ఆ విజ్ఞత వచ్చేటటువంటి పరిస్థితి ముందడుగు పడిందని చెప్పాలి. ఒక రకమైనటువంటి సానుకూల పరిణామంగా చెప్పాలి. సుమారుగా 25-30 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోపల ఉన్నారు, అండర్ ట్రయల్లో ఉన్నారు, బెయిల్ వచ్చినాయి, కొంతమంది ఇంకా జైలు జీవితం అనిపిస్తున్నారండి. వీళ్ళందరినీ చూసి కూడా జగన్మోహన్ రెడ్డి తన మనుగడ కోసం ఆ యువతను రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి కేసులు ఎరుక్కుని జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? వాళ్ళలో అవగాహన అంటే ఒకటైతే క్లియర్ అండి, ప్రతి అడుగుని, ప్రతి భావ ప్రకటన, అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు ఉండేటటువంటి పరిమితుల విషయంలో కానీ, అదే సందర్భంలో కొంతమంది వ్యక్తులని, కొన్ని సామాజిక వర్గాల్ని, లేదా కొంతమంది నాయకుల కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసేటటువంటి వ్యాఖ్యానాలు కానీ, చేసేటటువంటి ఇవి కానీ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామం. ఈ ఇబ్బందికరమైనటువంటి పరిణామాన్ని వాస్తవ రూపం చూపించేటటువంటి పరిస్థితి ఈ క్లోజ్ మానిటరింగ్ అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ క్లోజ్ మానిటరింగ్ అయితే ఉంది. అంటే గతంలో ఏదైతే రెచ్చిపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు కొంచెం పూర్తిగా సబ్మిసివ్గా మారటంతో పాటు వాళ్ళ ఆవేశాన్ని తగ్గించుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తించారని చెప్పక తప్పదు. అందుకు ఉదాహరణ నేను ఇందాక చెప్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన, ఇప్పుడు గతంలో వల్లభనేని వంశీ ఏంటి, ఈరోజు వల్లభనేని వంశీ ఏంటి? ఇప్పుడు జైలు జీవితం చాలామంది అండర్ ట్రయల్ ఖైదీగా వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నారు. ఆయన బయటకు వచ్చేటప్పటికి, లోపలికి వెళ్ళేటప్పటికి ఆయనలో ఏ రకమైనటువంటి శారీరక మార్పు లేదు, ఆయన నడకలో కానీ, ఆయన ప్రొఫైల్లో కానీ ఎక్కడ మార్పు లేదు, తేడా లేదు. ఆ రకమైనటువంటి దాన్ని ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్న వ్యక్తులకు సంబంధించిన వీళ్ళని మొత్తం కంపేర్ చేసి చూస్తే ఒకటైతే క్లియర్, చంద్రబాబు నాయుడు ఎట్లయితే వెళ్ళారో, చంద్రబాబు నాయుడే కాదు పలువురు వ్యక్తులు ఎట్లయితే వెళ్ళారో అట్లాగే బయటకు వచ్చినటువంటి వ్యక్తులు అదే సందర్భంలో పూర్తిగా సింక్ అయిపోయి, పూర్తిగా డౌన్ అయిపోయి, ఏదైతే అగ్రెసివ్గా, అసలు అగ్రెసివ్ అనే పదం చాలా చిన్నది. నేను మాట్లాడేది అగ్రెసివ్ అనే ఈ వ్యక్తుల గురించి అగ్రెసివ్ అనే పదం చాలా చిన్నది. అటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయి, కేవలం జైల్లో ఉన్నదే మాత్రమే కాదు, లోపల ఎక్కడో తాము చేసిన తప్పుని దానికి సంబంధించినటువంటి మదనం అయితే జరుగుతుందని చెప్పక తప్పదు. ఆ రకమైనటువంటి మదనం కారణంగానే ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి, ఇప్పుడు వల్లభనేని వంశీది అయితే క్లియర్గా చూస్తున్నాం, పోసాని కృష్ణమూర్తిని చూసాం, మరి బోరగడ్డ అనిల్ని చూసాం, అట్లాగే నందిగం సురేష్ చూసాం. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనలో ఇంకా మార్పు రాలేదు అంటే ఇంకా ఆయనకు సెగ తగలేదు కాబట్టి మార్పు రాలేదేమో అనిపిస్తుంది. అంటే ఆయనకి సెగ తగిలే ప్రయత్నం చేసినా, సెగ వస్తుందని ఊహించుకున్నా, ఆ ఉద్దేశంతోనే అందరిని రెచ్చగొట్టి తనకు తోడుగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మాట్లాడిస్తున్నారు నాతోటి రామరమ్మ గారు. ఎందుకంటే ఒకటి
ఆయన మెడ మీద అరెస్ట్ కత్తి అనేది ఎప్పుడూ వేలాడుతూనే ఉంది. సరే, ఇప్పుడు సింగయ్య కేసు తోటి మళ్ళీ ఒకసారి అది ఉద్ధృతంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మెడ మీద అరెస్ట్ కత్తి అనేది ఎప్పుడు వేలాడుతూనే ఉంది. ఎప్పుడు ఏ కేసులో పిలుస్తారో, ఏ కేసులో విచారణకు పిలుస్తారో, ఏ కేసులో తనకి పాత్రని కన్ఫర్మ్ చేస్తారో అనే భయము అదైతే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు ఉంటుంది అంటే ఆ రకమైనటువంటి వాతావరణం చూస్తున్నాం కాబట్టి. ఆయన చేసుకున్నాడు కాబట్టి తనకే తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయనకి అనుంగు శిష్యులుగా ఆయనకి అంటే ఆయనకి సంబంధించినటువంటి క్లోజ్ అక్వైంటెన్సెస్ ఎవరున్నారో వాళ్ళందరి మీద కేసులు ఉన్నాయి అంటే వాళ్ళ పాత్రకి సంబంధించినటువంటి విషయంలో ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బిగ్ బాస్కి ఏదో ఒక రోజు స్విచ్ బిగ్ బాస్ దాకా వస్తుంది, బిగ్ బాస్ లైట్ కూడా వెలుగుతుంది స్విచ్ చేస్తే అనేది ప్రధానమైన అంశం కాబట్టి దానికి ఆ రకమైనటువంటి భావము, ఆ రకమైన బెరుకు మనసులో ఉండొచ్చు. మీరు అన్నట్టే ఆయన తనకి రక్షణ వలయంగా వీళ్ళందరూ ఏర్పాటు అవుతారు, వీళ్ళని అగ్రెసివ్గా మార్చాలి అనేటటువంటి, అంటే ఇది గతంలో అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు కామ్గా ఉన్నారు కాబట్టి కొత్త తరాన్ని తయారు చేసుకోవాలి. అంటే ఒకటైతే ఉంది, సగటు కుటుంబాల్లో ఈ రకమైనటువంటి భావం అయితే ఉంది. అంటే ఒక మాట చెప్పాలి, దీనిలో ఉన్న భావంతో నేను పూర్తిగా ఏకీభవిస్తానా లేదా అనేది పక్కన పెడితే, ఇటీవల కాలంలో నేను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు తండ్రుల మధ్య సంభాషణ విన్నాను. ఆ ఇద్దరు తండ్రుల మధ్య సంభాషణ ఏంటంటే, మా వాడు చెప్తే వినట్లేదు, మా వాడికి కులం ఆధారంగా, సామాజిక వర్గం ఆధారంగా జగన్మోహన్ రెడ్డి అభిమాని మావాడు, ఆ రకమైనటువంటి అభిప్రాయంతో వాడు జగన్మోహన్ రెడ్డి ఉంటున్నాడు. ఆ టైం క్రమంలో అగ్రెసివ్గా మారి కేసులు ఎక్కడ పెట్టుకుంటాడో అన్న భయాన్ని ఒక తండ్రి ఇంకో తండ్రితో ఎక్స్ప్రెస్ చేస్తుంటే, ఆ తండ్రి ఏమో మావాడు గతంలో చాలా అగ్రెసివ్గా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల, జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో చాలా అగ్రెసివ్గా ఉన్నాడు, ఇప్పుడు తగ్గాడు అని చెప్పాడు. ఈ రకమైనటువంటి కంపారిజన్ ఈ ఇద్దరు తండ్రుల మధ్య జరుగుతున్నటువంటి కంపారిజన్ నేను మౌనంగా సాక్షి. నా పక్కన సీట్లో జరుగుతున్నటువంటి ఈ చర్చలో చాలా కీలకమైనటువంటి అంశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ అంతటికీ కీలకమైనటువంటి అంశం అయితే దాంట్లో కనిపిస్తోంది. ఒక తండ్రి భయపడుతున్నాడు, ఒక తండ్రి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, మావాడు మారాడు, చక్కగా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు అని. ఈ రకమైన వాతావరణం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి పాత కోటరీ అంతా కేసులతోనూ, సబ్ జైళ్ళలోనూ, జైల్లోనూ ఉంటే కొత్త కోటరీ తయారు చేసుకునే భాగంలోనే కొత్త యువతని మోసపుచ్చే కార్యక్రమాలు చేపడుతూ జగన్మోహన్ రెడ్డి తనకు కవచాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడని విశ్లేషించిన అరవింద్ కొల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.